ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం చేస్తాడో చెప్పు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. 13 లక్షల కోట్ల అప్పులు తీర్చండి. 1 కోటి మందికి ఉద్యోగాలు ఇవ్వండి. ఇచ్చిన 6 వాగ్దానాలు నెరవేర్చండి. ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ ఇవ్వండి. ఇంటికి 15,000, 18,000, 20,000, 30,000 అన్నారు. ముందు అది ఇచ్చి చూపించండి. ఇప్పుడు దాకా మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అట. మళ్ళీ ఇప్పుడు ఉన్నది పవన్ కళ్యాణే గవర్నమెంట్, చంద్రబాబు నాయుడే. మళ్ళా 2029 అప్పటికి రాష్ట్రమే ఉండదు నేను కాపాడకపోతే, ప్రత్యేక హోదా తీసుకురాకపోతే, స్టీల్ ప్లాంట్ ను అడ్డుకోకపోతే. బీ కేర్ఫుల్, మైండ్ యువర్ లాంగ్వేజ్. డియర్ పవన్ కళ్యాణ్, ఐ లవ్ యూ యాజ్ ఎ లిటిల్ బ్రదర్. I blessed you. I laid hands and prayed for you at your home. But don't speak whatever you want to speak. Little English that you know. Please mind your language. Understand what you are speaking. Close your eyes for 11 days. Pray to unite Christians.